సార్ అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ, ఆదోని శ్రీ చైతన్య బ్రాంచ్ 2 ప్రిన్సిపల్ని. సో ఈరోజు మేము చాలా గర్వంగా చెప్తూ ఉన్నాం. 2025-26 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ఆఫ్టర్ రీవాల్యుయేషన్ 598 మార్కులు, 600కు గాను 598 మార్కులు సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈ 598 మార్కులు అనేది స్టేట్ సెకండ్ ర్యాంకు, అలాగే డిస్టిక్ ఫస్ట్ ర్యాంకు కూడా అవ్వడం మా యొక్క అదృష్టం. ఈ యొక్క 598 మార్కులు సాధించినటువంటి సత్యబోయిన సాత్విక్ వారి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. సత్యబోయిన సాత్విక్ ఎంతో కృషి పట్టుదల కలిగినటువంటి స్టూడెంటు. అతనికి మా యొక్క టీచర్ల యొక్క సహకారం, అట్లాగే మా యొక్క మేనేజ్మెంట్ యొక్క సహకారం, అట్లాగే మా తల్లిదండ్రుల యొక్క సహకారం ఎంతో ఉపయోగపడింది. తను చాలా కష్టపడ్డాడు, అతనికి చాలా మంచి భవిష్యత్తు కూడా ఉంది. అట్లాగే తర్వాతి మార్కులతో జోయా అనేటువంటి అమ్మాయి కూడా 596 మార్క్స్ సంపాదించింది. అట్లాగే సోమేశ్వర్ రాజు 595 మార్కులు సాధించాడు. అట్లాగే సత్యనారాయణ 592, వైష్ణవి 592, యు రాజశేఖర్ 590 మార్కులు సాధించి ఓవరాల్గా 80% మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించడం మా యొక్క శ్రీ చైతన్య ఆదోనికి చాలా గర్వకారణమని మేము భావిస్తున్నాం. సో ఈ యొక్క సక్సెస్ రావడానికి, ఈ యొక్క ఇంతటి విజయాన్ని సాధించడానికి ముఖ్య గల కారణం మా యొక్క మేనేజ్మెంటు, అట్లాగే మా యొక్క మేనేజ్మెంట్ అయినటువంటి మా యొక్క సింహ మేడం గారు, అట్లాగే నాగేంద్ర సారు, జిఎం సార్ అయినటువంటి నాగేంద్ర సార్ గారు, అట్లాగే ఏజిఎం సార్ అయినటువంటి సురేష్ సార్ గారు, అట్లాగే ఆర్ఐ సార్ అయినటువంటి మా యొక్క రంగారెడ్డి సార్ గారు, అట్లాగే కోఆర్డినేటర్ సార్ అయినటువంటి నాగేశ్వరరావు సార్ గారు, మా యొక్క ఉపాధ్యాయులు, అట్లాగే వారి యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో కృషితో ఈరోజు ఇంతటి విజయాన్ని అందించి ఈ యొక్క శ్రీ చైతన్య ఆదోని యొక్క నేమ్ను చాలా రాష్ట్ర స్థాయిలో నిలిపినందుకు చాలా మేము అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పాటు అట్లాగే స్టేట్ బోర్డుకు సంబంధించినటువంటి సిలబస్లో కూడా మంచి మార్కులు సాధించి వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళేందుకు ఈ యొక్క శ్రీ చైతన్య సంస్థ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పేసి ఆదోని పట్టణ ప్రజలకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క మీడియా మిత్రులకు, అట్లాగే మా యొక్క తల్లిదండ్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మా యొక్క ధన్యవాదాలు. హరిదాసు, నేను మ్యాథ్స్ టీచర్ పనిచేస్తున్నాను సార్. మా మిస్సెస్ అంజనమ్మ సోషల్ టీచర్ పనిచేస్తుంది సార్ ఆరేకల్లో. నేను పెద్దతుమ్మలో పనిచేస్తున్నాను సార్. పెద్దతుమ్మలో సార్. ముందుగా డిప్యూటీఓ సార్కి, ఎంఈఓ సార్కి, ప్రిన్సిపాల్ సార్కి, సిబ్బందికి అందరికీ నా ధన్యవాదాలు సార్. మా వాడు ఇంటెలిజెంటే కానీ సార్, అంటే వాడిని బాగా తయారు చేసింది, వారికి ఏదైనా రైటింగ్ కొంచెం వీక్ ఉండేది సార్. హాలిడేస్లో వచ్చి రైటింగ్ ప్రిపరేషన్ బాగా చేయించింది. తర్వాత మ్యాథ్స్ నేను టెస్ట్ చేస్తున్నాను సార్. అప్పుడప్పుడు ఆవిడ అప్లై లెవెల్ చేసినప్పుడు చేయగలడు. దానికంతా సహకరించిన సిబ్బందికి చాలా ధన్యవాదాలు సార్. వాళ్ళకి ఉన్నప్పుడు ఉంటాను. ఏమంటే సార్, నా సలహా ఏమంటే సార్, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ మాత్రం ఎక్కడైనా చేయగలరు సార్, ఏదైనా చేయగలరు, అంత బాగా తయారు చేసినారు సార్. నేను మా వాడిని అబ్జర్వ్ చేసి వస్తున్నాను. 8th, 9th, 10th డిఫరెన్స్ చూస్తున్నాను సార్. చాలా డెవలప్ అయింది మ్యాథ్స్లో మాత్రం. ముఖ్యంగా ఇది చేయరా అంటే బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి పేపర్లు ఇస్తే కూడా చేయగలరు సార్ వాడు. దానికి కారణం ఈ సిబ్బంది సార్, వీళ్ళ సిబ్బంది. మేము చాలా తక్కువ సార్ ట్రై చేసింది. మేమేమంటే వానికి అవకాశాలు సార్ అన్నట్లా తీసుకురావడము, టైంకి వదిలిపోవడము అవన్నీ చేసినాం సార్. వాడు ఎక్కువ ఏది కోరుకోలేదు, మూవీస్, మొబైల్ అట్లా ఎప్పుడు సార్. ఏనాడు మొబైల్ చూసింది లేదు సార్. వాడు మొబైల్ చూస్తున్నాడంటే ఏదైనా డౌట్ వస్తే చూసుకుంటాడు సార్. ఇంత యూట్యూబ్లో అంతకు మించి వానికి అంటూ ఏది స్వేచ్ఛగా లేడు. ఇప్పటికే లేడు సార్. హైదరాబాద్లో ఉన్నాడు. చెప్తుంటే అవునా డాడీ, ముందు నీకు థ్యాంక్స్ డాడీ, నువ్వు ఎండకి తిరిగినావు, మాకు ఫ్రూట్ తెచ్చి ఇచ్చినావు అని చెప్తా ఉన్నాడు సార్. కాబట్టి వాని చదువు ఒకటే కాదు సార్, వాని బిహేవియర్, వాని క్రమశిక్షణ గురించి నేను చాలా గర్వంగా చెప్తున్నాను సార్. దానికంటే కారణం ఈ సిబ్బంది సార్. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.